నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, కాంగ్రెస్ నిన్న తన మేనిఫెస్టోని విడుదల చేసింది. అందులో ముఖ్యంగా ఒక 25 హామీల వరకు ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినవి టాప్లో చూసుకుంటే మహిళలకి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయల వరకు అందజేయడం, ఇంకా పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించడం, ఇలాగా చెప్పుకోదగ్గవి చాలానే ఉన్నాయి. కానీ అవి ఆచరణ సాధ్యం ఎంతవరకు ఉంది? అవన్నీ అంటే మంచి హామీలు ఉన్నా కూడా ప్రజలు ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపిస్తారు? ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు, అది కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకేనా? మరి ఇన్నేళ్ల తర్వాత మీ పాలనలోనే కదా కొన్ని దశాబ్దాలు ఈ దేశం ఉన్నప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ఏదో వెనుకబడి ఉంది, ఇంకా ఏదో అది ఇది అంటున్నారంటే ఫస్ట్ కారణం వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే దీనికి బాధ్యత వహించాలి. ఒకటి. రెండవది, ఎలాగో గెలిచే అవకాశం కేంద్రంలో తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా హామీలు ఇచ్చేస్తూ పోతే సరే, హామీలు దేశమంతా నమ్మాలి. మీరు ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. కర్ణాటకలోనూ తెలంగాణలోనూ ఈ మ్యాజిక్ దేశమంతా వర్కౌట్ కావాలంటే చాలా కష్టం. దేశమంతా ఇక్కడ హామీలు నమ్మారు. హామీలు నమ్మడం ఒకటే కాదు కారణం. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మీద కోపం ఉంది జనానికి. వాళ్ళు యడియూరప్ప గారిని పక్కకు తోసేయడము, అంటే ఆయనే కదా పార్టీకి చాలా కాలం కర్ణాటకలో ఫౌండేషన్ వేశారు. ఆయన ఏదో కొంచెం అవమానకరంగా తప్పించడం అనేది బీజేపీ వర్గాల్లోనే కొంత ఆగ్రహానికి కారణమైంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం పైన అయిష్టత, వ్యతిరేకత ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవన్నీ కలగలిసి ఉండడం వల్ల ఈజీగా అక్కడ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏం జరిగిందంటే కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉంది. కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్ల అధికారంలోకి రాలేదు. ఆ వ్యతిరేకత బలంగా పనిచేసి హామీలు కూడా యాడ్ అయినాయి. ఇది జరిగింది. ఇది దేశమంతా వర్కౌట్ కావాలి అంటే ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. అఫ్కోర్స్ కాంగ్రెస్కి కొన్ని సీట్లు వస్తే కూడా రావచ్చు అదనంగా, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత కాంగ్రెస్కి సంకీర్ణం వస్తుంది అనేది ఇప్పుడు ఈరోజు యాజ్ ఆన్ టుడే అయితే ఎవరికి అంచనాలు లేవు. అందుకని వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఒక ఆచరణ సాధ్యము కాని హామీలను వచ్చి వదిలేశారు. అయితే రేపు ఏదైనా ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే విధాన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంక ఏవో దానికి కుర్రలు వేస్తూ వస్తారు. ఇప్పుడు ప్రతి పేద మహిళకి మహాలక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలు ఇవ్వాలి అంటే సంవత్సరానికి మీకు ఎలా సాధ్యం? అది 1,00,000 రూపాయలు ఒక ఇంటికి ఇవ్వాలి అంటే సరే, దాంట్లో ఏదో వైట్ రేషన్ కార్డులో అవి ఇవి క్లాసిఫికేషన్ ఏదో ఉంటుందనుకోండి. మీరు ఎట్లా ఫిల్టర్ చేసినా దేశమంతా కలిస్తే కొన్ని కోట్ల మందికి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక స్కీమ్ కిందకి ఇస్తే ఇది ఎలా మన ఆర్థిక పరిస్థితి నిజంగా దానికి సహకరిస్తుందా? గతంలో ఏమిటంటే ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అని ఒక నినాదం ఇచ్చారు. గరీబీ హఠావో అని ఒక నినాదం ఇచ్చి ఆ నినాదాన్ని ఈ దేశంలో పేదరికం పారదోలేద్దాము అన్నట్టుగా జనం అప్పట్లో నమ్మారు. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాన్ని కానీ ఇందిరాగాంధీ గారి మాటలను కానీ నమ్మారు. చేయగలిగినంత చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు అనేది మనం అనకూడదు. కానీ అంటే ఈ 40-50 ఏళ్ళుగా మాకు ఏదో కొంత డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉందంటే దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది కూడా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మోయాల్సిన భారం కూడా ఉంది. ఏమిటంటే అది ఇంకా ఈ దేశంలో నిరుద్యోగము, ఇంకా ఈ దేశంలో పేదరికము, ఇండస్ట్రియలైజేషన్ కాకపోవడము, అన్ని ధరలన్నీ పెరిగి ప్రజలు ఇబ్బందులు పడడము, ఇవన్నీ ఉన్నాయి. అంటే దానికి మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అదేవిధంగా కొన్ని లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఖాళీగా ఉన్నాయి, అవన్నింటినీ మేము ఫిల్ చేస్తాము అంటున్నారు. కొన్ని లక్షల ఉద్యోగాలు ఎలా ఫిల్ చేస్తారు? అసలు ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. అసలు ఈ మధ్య నోటిఫికేషన్లు కూడా ఎవరైనా చూసారా? మరి ఈవెన్ సెంట్రల్ దీంట్లో కూడా మన స్టేట్ ఉద్యోగాలు కాకుండా సెంట్రల్ ఉద్యోగాలు కూడా ఎన్ని నోటిఫికేషన్లు పడుతున్నాయి. రైల్వేలు తగ్గించేస్తున్నారు, రైల్వేలు అవుట్సోర్సింగ్ తీసుకుంటున్నారు. పెద్ద వాటిలో కూడా ఈవెన్ డిఫెన్స్లో కూడా కొత్తగా ఏదో అవుట్సోర్సింగ్ సిస్టమ్ పెట్టారు. డిఫెన్స్లో అవుట్సోర్సింగ్ సిస్టమ్ అనేది చూడలేదు. అంటే బీజేపీ ప్రభుత్వం పెట్టిందా ఇంకొకరు పెట్టిందా అనేది కాదు, కానీ ట్రెండ్ అలా నడుస్తూ ఉంది. ప్రభుత్వంలో ఒక ఖాళీగా ఉన్నటువంటి కొన్ని లక్షల ఉద్యోగాలని ఈరోజైతే ఫిల్ చేసే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు.
అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదేవిధంగా కనీస మద్దతు ధర అనేది ఉంది, దానికి లీగల్ గ్యారంటీ ఇస్తామంటున్నారు. కనీస మద్దతు ధర అనేదే సరిగా అమలు చేయరు దానికి మళ్ళీ లీగల్ గ్యారంటీ ఇస్తామని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏమిటంటే ఊరికే ఎన్నికల తాయిలాలు అంటారు వీటిని. ఎన్నికల తాయిలాలు ప్రకటించి జనం నమ్మి ఓట్లేస్తే మంచిదే కదా అని ఈ మామూలుగానే పోటీ చేసే పార్టీలన్నీ ఇలా మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ మేనిఫెస్టోలో సగం కాదు కదా, ఒక 20% కూడా అమలు చేయరు చాలా చాలా చోట్ల. సరే, ఇప్పుడైతే తప్పదు కాబట్టి జనం ప్రశ్నిస్తారు కాబట్టి ఇటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ అమలు అవుతున్నాయి. కానీ ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ 5 ఏళ్ళకు కానీ ఎన్నికలు రావు కాబట్టి అప్పుడు ఈ పథకాలు నత్తనడక నడుస్తాయా, ముందుకు పోతాయా అనేది చూడాలి. అదేవిధంగా హెల్త్ గ్యారంటీ స్కీమ్ ఒకటి చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అంటే అన్ని దవాఖానాల్లోనూ అన్నీ ఫ్రీ అనమాట. ఇది దేశమంతా అమలు చేయాలి. ఇది దేశమంతా అమలు చేయాలంటే అసలు మన దవాఖానాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు, చాలా చోట్ల మందులు ఉండవు, ఏముండవు ఆడ. మరి ఇదంతా సాధ్యమేనా? ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడైనా తగ్గంగా చూశారు ఎవరన్నా? ఇప్పుడు బై మిస్టేక్ ఏదో ₹1, ₹10, ₹2 తగ్గుతాయి, కానీ అవి పెరుగుతూనే ఉంటాయి. అవి పెరుగుతూనే ఉండడం వల్ల దానికి అనుబంధంగా అన్ని ధరలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందో ట్రాన్స్పోర్టేషన్కి అనుబంధంగా ప్రతిదీ మన జీవితంలో మనం కొనుక్కునే ప్రతి వస్తువు పెరుగుతుంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ తగ్గించడానికి ఛాన్సే లేదు. ఎందుకు ఛాన్స్ లేదంటారా? అది మన చేతిలో లేదు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే పెట్రోల్ డీజిల్ అయితే కనీసం మనం ఎంతో కొంత ప్రయత్నించవచ్చు. అది ఎక్కడి నుంచో వస్తుంది. ఎక్కడి నుంచో వచ్చేదాన్ని దాని మీద మనం కొంటున్న రేటు కంటే అధిక రేటుతో మనం గవర్నమెంట్లు, అనేక స్టేట్ గవర్నమెంట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ అనేక ట్యాక్సులను యాడ్ చేసి మన నెత్తిన మోపుతున్నాయి. అంటే వాళ్ళకు సులభంగా వచ్చే ఆదాయం అది. కాబట్టి దాన్ని తగ్గిస్తామంటే ఎవరు నమ్మరు. అంటే మనకు కూడా నమ్మకం కలగాలి కదా. ఓహో, ఈ పని కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ పని చేస్తుంది అంటే ఓహో మనం కొంచెం నమ్మాలా. ఒక పేద మహిళకి ₹1,00,000 ఇస్తారు అంటే ₹1,00,000 అంటే చాలా పెద్ద విషయం కదా సంవత్సరానికి. అంటే నెలకి 8,500 పైన ఇవ్వాలి. అంటే ఒక జీతం ఇచ్చినట్టుగా ఇవ్వాలి. అలా ఇవ్వగలరా? ఎన్నాళ్ళు ఇవ్వగలరు? ఇప్పుడు ఏమిటంటే అన్ని ప్రభుత్వాలు, అంటే అన్ని పార్టీలు ఈ సంక్షేమ పథకాలతో మిక్స్ అయిపోయినాయి. సంక్షేమ పథకాలు అనేది లేకుండా ఏ పార్టీ కూడా ఎన్నికలకు పోలేని పరిస్థితుల్లో ఉంది. సంక్షేమ పథకాలు అనే గుదిబండను ఒకసారి తగిలించుకున్న తర్వాత ఆ ప్రభుత్వాలు ముందుకు పోలేవు. ముందుకు పోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఉన్న డబ్బులన్నీ సంక్షేమ పథకాలకి వెళ్ళిపోతూ ఉంటే ఇంక వేరే దానికి ఏముంటుంటాయి డబ్బులు? అది అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, ఏ పార్టీకైనా వర్తించే సూత్రం ఇది. కాబట్టి సంక్షేమ పథకాలు లేకుండా ఎన్నికలు పోలేరు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు ఉండవు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు అట్టహాసంగా దేశానికి ఆర్థిక మంత్రిగా చేసిన చిదంబరం గారు కూడా ఉన్నారు. మేనిఫెస్టో ప్రకటించుతాడు. ఆయన తెలీదా కొన్ని లక్షల కోట్లు ఎలా జనరేట్ చేస్తారు అనేది? కాబట్టి ఎన్నికల గేమ్ అది. దాన్ని జనం అమాయకంగా నమ్ముతారని ఎవరు అనుకోలేదు. కానీ నమ్మేవాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఈ మేనిఫెస్టోని నమ్మి వేయడం అనేది కాదు. బీజేపీ వ్యతిరేకత, ఇంకా ఆయా రాష్ట్రాల్లో ఉన్న అనుకూల ప్రతికూల ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలిసి కాంగ్రెస్కి కొన్ని రాష్ట్రాల్లో సీట్లు వస్తాయి. మనకు ఇక్కడ కర్ణాటకలో వస్తాయి, తెలంగాణలో వస్తాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో డౌటు, మనకి ఇంకా మిగిలింది తమిళనాడులో డౌటు, కేరళలో డౌటు. కాబట్టి ఏదో కొన్ని రాష్ట్రాల్లో వచ్చినా చాలులే అనేది. ఓకే, సో ఎంతో కొంత వర్కౌట్ అవుతే చాలు అనేది ఒక పెద్ద దాన్ని ఏమంటారు, మనకు పోయేది ఏముంది, ప్రకటిస్తే పోయేది ఏముంది, మనం ఎలా రానప్పుడు ప్రకటిస్తే పని అయిపోతుంది కదా. ఇంకా వేవ్ రావట్లేదు అంటే నెక్స్ట్ 5 years కన్నా అసలు అలాంటి వేవ్ ఎందుకో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనే వేవ్ లేదు జనంలో ఎక్కడ కూడా. అంటే రాష్ట్రాల్లో వదిలేస్తే కొంచెం తెలంగాణలో కొన్ని సీట్లు గెలవడం, కర్ణాటకలో గెలవడం వదిలేస్తే టోటల్గా దేశమంతా కూడా ఒక గాలి లేదు, కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే గాలి లేదు. పైగా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడి ఉంది. అక్కడ ఆయా స్థానికంగా ఉన్న పార్టీల మద్దతు, స్థానికంగా ఉన్న నాయకుల మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోలేనటువంటి ఒక విచిత్రమైన స్థితిలో ఉంది. ఎందుకంటే ఒకప్పుడు జాతీయ పార్టీగా ఈ దేశాన్ని ఎన్నో ఏళ్ల దశాబ్దాల పాటు ఏలిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధంతో అనేక తప్పులు చేస్తూ అనేక రాష్ట్రాల్లో నాయకత్వాన్ని నాశనం చేసేసింది. అది జరిగిందంట. మేనిఫెస్టో ద్వారా ఎంతవరకు ఓట్లని
ఆకర్షిస్తారో ఏం జరుగుతుంది అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.